హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మనం ఎందుకు రోజుకు 3 పూటల భోజనం చేస్తాము అని తెలుసుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకు పెద్ద సందేహం వచ్చింది. ఎన్నిసార్లు తినాలి, ఎన్నిసార్లు స్నానం చేయాలి అని. వారు శివపరమేశ్వరుడికి దగ్గరకు వెళ్ళి అడిగారు. అప్పుడు శివుడు తన వాహనమైన నందిని పిలిచి చెప్పాడు, ప్రజలకు చెప్పు, రోజుకు ఒక్కసారి భోజనం చేయాలి, 3 సార్లు స్నానం చేయాలి అని. నంది ఆ మాట గుర్తుపెట్టుకోకుండా వెళ్తూ మధ్యలో తికమకపడి ప్రజల దగ్గర ఇలా చెప్పేశాడు, రోజుకు ఒక్కసారి స్నానం చేయాలి, 3 సార్లు భోజనం చేయాలి అని. ప్రజలు సంతోషంగా తల ఊపి పాటించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అందరూ 3 పూటలా భోజనం చేసి ఒక్కసారి స్నానం చేయడం అలవాటైపోయింది. తరువాత ఆహారం తక్కువైపోయింది. ప్రజలు మళ్ళీ శివుడి దగ్గర ఫిర్యాదు చేశారు. శివుడు కోపంగా నందిని మందలించి అన్నాడు, నీ తప్పు వల్ల ఇలా అయ్యింది. ఇకపై నువ్వు ప్రజలకు ఆహారం పండించడంలో సహాయం చేయాలి. అప్పటి నుంచి ఎద్దు రైతుల మిత్రుడిగా పొలంలో దున్నడం మొదలుపెట్టాడు. నంది చేసిన చిన్న తప్పు వల్లే మనం ఇప్పటికీ రోజుకు 3 పూటలా భోజనం చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.